ఈరోజు మన మెదక్ జిల్లాలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్కి రావడం జరిగింది. ఈ మీటింగ్లో ఏంటంటే మన సింగూర్ ప్రాజెక్ట్ నుంచి గన్పూర్ ఆనకట్టకి ఏదైతే 4.06 టీఎంసీ వాటర్ వదలాలో అది వదలకుండా సింగూర్ ప్రాజెక్ట్ని యొక్క రిపేర్స్ చేస్తామని చెప్పేసి ఆ నెపంతో రైతులను నష్టపెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి మేము తప్పకుండా దాన్ని అపోజ్ చేసి మీటింగ్ని బాయ్కాట్ చేసి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రైతులు మనకు సింగూర్ ప్రాజెక్టు ముఖ్యమే, ఎందుకంటే అది దాని ద్వారానే మన రైతులందరికీ ఒక కల్పదరులాగా ఇరిగేషన్ కి సంబంధించి వ్యవసాయం చేసుకుంటూ రైతులందరూ కూడా ఆర్థికంగా బలపడతా ఉన్నారు. అయితే దానికి కొంచెం నష్టం, దాని రిపేర్స్ అవసరం ఉన్నాయని చెప్పేసి చెప్తాను, దాన్ని చేయండి, మేము వద్దనట్లేదు. కానీ మేము గత నెల రోజుల నుంచి కలెక్టర్ గారిని ఇరిగేషన్ ఆఫీసర్స్ని అడుగుతా ఉన్నాం ఏంటంటే రైతులకు నీళ్ళు వదులుతారా లేదా, ఎందుకంటే పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది, మరి వదులుతున్నారా లేదా, వదలకపోతే మేము పంటలు వేసుకోము, వదులుతున్నారంటే మేము వేసుకుంటామని చెప్పేసి అడుగుతా ఉంటే ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదని డాటా వేస్తూ మరి రైతులందరూ ఇప్పుడు నార్లు పోసుకొని కొన్ని దగ్గర నాటు కూడా వేయడం జరిగింది. కొల్చారం మండలానికి సంబంధించి తొందరగా నాట్లు వేస్తారు, సో నాట్లు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం చేతులు ఎత్తేసి మేము నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అంటే నష్టపోవాల్సింది రైతులు ఎందుకు నష్టపోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ప్రభుత్వం ముందు నిర్ణయం తీసుకోవాలి కదా, ఇయ్యాలా వద్దా అని చెప్పేసి. అట్లా నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు వేసుకున్న తర్వాత మేము ఇయ్యము అంటే రైతులు ఎందుకు నష్టపోవాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే ఖచ్చితంగా రైతులకు నీళ్ళు ఇవ్వండి. మేము అడిగేది ఏంటంటే రిపేర్ కూడా అవసరమే, దానికి కాపర్ డ్యామ్ ఉంటుంది, కాపర్ డ్యామ్ కట్టండి, లేకుంటే రింగ్ బాండ్ కట్టి రిపేర్ చేయండి. మంచి 16.5 టీఎంసీ వాటర్ ఉంది, దాంట్లో 520 మీటర్ లెవెల్ మెయింటైన్ చేస్తారు ఇప్పుడు కూడా. సో 520 మీటర్ లెవెల్ నుండి రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా దాన్ని వృధాగా 8 టీఎంసీలు నీళ్ళు వదిలేస్తారంటారు వృధాగా. దానివల్ల రైతులకు ఏం లాభం అవుతుంది? దీనివల్ల ఏంటంటే ఇటు ఇరిగేషన్లో ఉన్నటువంటి రైతులకు నష్టం జరుగుతుంది, దాని కింద ఆనకట్టున్నటువంటి రైతులకు నష్టం జరుగుతుంది. అంతేకాకుండా మిషన్ దగ్గర నీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది పొద్దున, ఎందుకంటే ఇంటేక్ వెల్స్ ఉన్నాయి దాంట్లో అన్ని. ఆ ఇంటేక్ వెల్స్కి నీళ్ళు సప్లై రాకపోతే మొత్తం సిస్టమ్ అంతా వృధా అవుతుంది, కొలాప్స్ అవుతుంది, వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే మిషన్ దగ్గర నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి గ్రామాల్లో ఒక బోర్ లేదు, మోటార్ లేదు, పైప్ లైన్ లేవు, ఏం లేవు. ఆ మిషన్ భగీరథ బాటిల్ని మనము ట్యాంక్లోకి ఎక్కించుకొని దాని ద్వారా ఇంటింటికి నల్ల కనెక్షన్ ద్వారా సప్లై చేస్తున్నాం. సో అందుకని అది నష్టం జరుగుతుంది, ఇది నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ రైతులకు సంబంధించి నీళ్ళు అంటే కాపర్ డ్యామ్ కట్టి, లేదు అంటే రిపేర్స్ చేయాలంటే మెల్లమెల్లగా ఫేజ్డ్ మేనర్గా నీళ్ళు వదులుకుంటూ రైతులకి ఈ పంటకు అవసరమైనటువంటి నీళ్ళు వదలండి. రెండోది, మూడో ఆప్షన్ ఏంటంటే ఇంకా ఎటువంటి క్రాప్స్ వేసుకోవడానికి వేసేయడానికి అవకాశం లేదు. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది రైతులు కూడా వేసేసుకున్నారు. కాబట్టి రైతులకు ఎకరాకి 25,000 చొప్పున 25,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం అని చెప్పి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ మరి బాయ్కాట్ చేసి బయటికి రావడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. కాబట్టి రైతులకు నష్టం చేశారు. ఇంతకుముందు మన లాస్ట్ టైం బాగా వర్షాలు పడి పంట మునిగిపోతే ఇంతవరకు కూడా నష్టపరిహారం వేయలేదు రైతులకు. మళ్ళీ ఇప్పుడు క్రాప్ కి సంబంధించి లాస్ట్ టైం మొత్తం రైతులకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. బోనస్ వేయలేదు, సరిగా కొనుగోలు చేసినటువంటి పైసలు కూడా సరిగా రాలేదు. ఇప్పుడేమో మళ్ళీ నీళ్ళు ఇవ్వమంటున్నారు. సో మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వండి, లేదంటే కంపెన్సేషన్ ఇవ్వండి. రెండవది, అక్కడ కొండపోచమ్మకి సంబంధించినటువంటి వాటర్ రిలీజ్ చేస్తున్నారు. కొండపోచమ్మ నుంచి మా అల్ది ప్రాజెక్ట్ కూడా మరి నీళ్ళు వదిలేసి రైతులను కాపాడాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.